హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాకేష్ గౌడ్. ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిఫోర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడడానికంటే ముందు ఈ వీడియో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అవి మీకు ఈమెయిల్ లేదా మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ కాలంలో మీరందరూ ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం పొంది జీవితంలో స్థిరపడాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం చాలా సమయాన్ని కేటాయిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందుకని నేను మీ ఉద్యోగ ప్రయత్నాన్ని సులభతరం చేయడానికి మీ అందరికీ ప్రతిరోజు 10 ప్రశ్నలను పరిచయం చేస్తాను. అందుకని నేను ఆ 10 ప్రశ్నలను ఒక వీడియో రూపంలో తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి ఇప్పుడే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలోని 10 ప్రశ్నలను నేర్చుకొని ప్రభుత్వం నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు పరిచయం చేస్తున్న 10 ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1. కంటికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్థమాలజీ. క్వశ్చన్ నెంబర్ 2. కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని ఏమంటారు? తారక, ఐరిస్. క్వశ్చన్ నెంబర్ 3. కనుచూపుకు కారణమయ్యే ప్రతిబింబం ఏర్పడే పొర ఏది? రెటీనా. క్వశ్చన్ నెంబర్ 4. రెటీనాపై ప్రతిబింబం ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది? 1 సెకను. క్వశ్చన్ నెంబర్ 5. కన్ను గుర్తించగలిగే రంగులు ఎన్ని? 16. క్వశ్చన్ నెంబర్ 6. పుస్తకం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఉండవలసిన కనీస దూరం ఎంత? 30 సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 7. టీవీ చూస్తున్నప్పుడు కంటికి టీవీకి ఉండవలసిన కనీస దూరం ఎంత? 2.5 మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 8. కంటిలోని కనుగుడ్డు కదల్చడానికి సహకరించే కండరాలు ఎన్ని? 6. క్వశ్చన్ నెంబర్ 9. నేత్రదానం ఇచ్చే వారి నుండి సేకరించే కంటి భాగం ఏది? కార్నియా. క్వశ్చన్ నెంబర్ 10. కన్నీటిని ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి? లాక్రిమల్ గ్రంథులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ను మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా తరువాతి వీడియో కోసం నెక్స్ట్ డే వరకు వేచి ఉండండి.